వల్లభనేని వంశీ గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 95 రోజులుగా ఆయన జైల్లోనే గడుపుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కోర్టుకి అభ్యర్థనలు చేస్తూ ఉన్నారు, బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. పలు కేసుల్లో ఆయనకి బెయిల్ కూడా వచ్చింది. ఆయన మీద పెట్టిన కేసుల్లో ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తూ ఉంటే మరొక కేసు నమోదవుతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. తాజాగా చూసుకుంటే నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పేసి ఆయన మీద ఒక కేసు నమోదైంది. దీని మీద కూడా గట్టిగానే సెక్షన్లు పెట్టారు. దీన్ని కూడా ఆయన కోర్టులో బెయిల్కి అప్లై చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మీద చూసుకుంటే 8 కేసులు నమోదైన 6 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అంటే వల్లభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎటువంటి అక్రమాలకు ఎటువంటి తప్పిదాలకు పాల్పడ్డారనేది విచారించాలని చెప్పేసి ఒక ప్రత్యేక సిట్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే దీని మీద విచారణ జరుగుతోంది. మరిన్ని కేసుల్లో వల్లభనేని వంశీ గారిని ఇరికించే ప్రయత్నం అయితే ఇరికించడం అంటే ఆయన ఎక్కడన్నా తప్పు చేస్తే దాన్ని మరొకసారి చట్టపరంగా దాన్ని శిక్షించాలి, చట్టపరంగా దాన్ని ఏ విధంగా చూడాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా కసరత్తు చేస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందనేది మీకు అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఈరోజు మనం దాని గురించి చర్చించుకోక్కర్లేదు. వంశీ గారి నోటి దురుసు ఏ విధంగా ఆయన ఏమంటారు స్వయంకృతాపరాధం, ఇది స్వయంకృతాపరాధం ఆయన చేసుకున్నది ఆయన అనుభవిస్తున్నాడు అంతే. అయితే గత 2-3 రోజులుగా ఆయన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఆయన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంత అరే ఎలా ఉండే వ్యక్తి ఎలాగైపోయాడని చెప్పేసి కొంత ఆందోళన కూడా పడుతూ ఉన్న పరిస్థితి. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యరీత్యా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టును అభ్యర్థిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే వల్లభనేని వంశీ గారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ జైలు జీవితం నుంచి బయటపడాలి, త్వరగా విముక్తి పొంది తర్వాత న్యాయపరంగా ఎదుర్కొనే విధంగా ఎదుర్కోవాలనే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు చేసిన ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు పూర్తిగా పార్టీ పతనానికి దారితీశాయని చెప్పి కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కెమెరా ముందు అంటే మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కొంత ఇబ్బంది పెట్టింది. ఆ రోజు ఆ ఇబ్బంది ఆ వయసులో అంటే 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్ కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి ఆ స్థాయిలో కామెంట్స్ చేశారంటేనే అందరికీ కొంత ఒక ఏహ్యభావం కలిగింది. అంటే ఎలా చెప్పాలంటే బూతులు దాదాపుగా ప్రతి 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే దాదాపుగా 10 నుంచి 15 మంది చాలా పచ్చి బూతులు మాట్లాడిన పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాం. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ గారి విషయానికి వస్తే వల్లభనేని వంశీ గారు ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం నుంచి బయటపడాలి తొందరగా. అంటే ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గ్లామర్ చెప్పారో ఆ గ్లామర్ అంతా పూర్తిగా పోయింది. ఆ గ్లామర్ ఇప్పుడు లేదు. ఆయన వయసు కూడా మళ్ళిన వ్యక్తిగా ఒక వృద్ధుల్లా తయారయ్యారు, దగ్గుతున్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఒకవైపు మరిన్ని కేసులు ఆయన మీద బనాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. అయితే ఒక కీలక అప్డేట్ ఏంటంటే ఈ వ్యవహారంలో కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి వల్లభనేని వంశీ గారికి కొడాలి నాని గారికి మంచి స్నేహం ఉంది. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరితో పాటు మరొక కీలక నాయకుడు కృష్ణా జిల్లాలో ఆయన ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగు పెట్టకపోయినప్పటికీ కూడా చాలా కీలకమైన నాయకుడు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి వంగవీటి రాధాబాబు. ఈ రాధాబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ ముగ్గురు కూడా చాలా ఆప్తమిత్రులు. చాలా కలిసి చాలా సందర్భాల్లో చాలా కలుస్తూ ఉంటారు. అనేక కార్యక్రమాలకు కూడా హాజరవుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వంగవీటి రాధాబాబుకి చంద్రబాబు నాయుడు గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. తెలుగుదేశం పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి పదవి ఆయన్ని వరించకపోయినా చాలా కీలకమైన వ్యక్తిగానే చెప్పాలి. కాపు సామాజిక వర్గానికి చెంది ఒక లెజెండరీ నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పుత్రుడిగా ఆయన కుమారుడిగా రాధాబాబుకు ఉన్నటువంటి ఇమేజ్ అయితే ఇప్పటికీ స్టేట్లో కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఫాలోయింగ్ అయితే గట్టిగా ఉంటుంది. అయితే ఈయనే ఎవరైతే వంగవీటి రాధా ఉన్నారో రాధా గారిని ఉపయోగించుకుని వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక దౌత్యాన్ని పంపించారు, ఒక సమాచారం అయితే పంపించారు. తనకి ఇంకా చాలు, తను చేసిన తప్పుకి ఇప్పటికే శిక్ష అనుభవించాను కాబట్టి ఇకనైనా క్షమించి తనకి బెయిల్ వచ్చే మార్గం చూడాలని చెప్పేసి కూడా రాధా దగ్గరికి వెళ్ళి వంగవీటి రాధా దగ్గరికి వల్లభనేని వంశీ గారికి సంబంధించినటువంటి అనుచరులు లేదంటే కుటుంబ సభ్యులు వెళ్ళి ఈ విషయాన్ని కూడా చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీ గారు చేసిన తప్పు కోర్టులు ఎలా శిక్ష విధిస్తూ ఉన్నా ఇప్పటికే ప్రజలైతే పూర్తిగా ఆయన్ని అసహించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యవహారంలో అంటే ఒకవేళ ప్రాణాంతక ఇబ్బంది ప్రాణాల మీదకి వస్తే
అది కొంచెం ఆలోచించాల్సిన అంశమే కాబట్టి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కూడా తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కొద్ది రోజుల్లో ఇంకో 3 నెలల వరకు కూడా ఈ బెయిల్ రాదనే అవకాశం ఒక వాదన వినిపిస్తూ ఉంది. మరికొన్ని కేసులు ఆయన మీద బనాయించే పరిస్థితి ఉంటుందని ఒక వాదన వినిపిస్తూ ఉంది. కొద్ది రోజుల్లో బెయిల్ వస్తుందని వల్లభనేని వంశీ గారికి సంబంధించినటువంటి క్వార్టరీ అయితే ఆలోచిస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఆయనకి బెయిల్ వస్తుందా రాదా అనేది మనకు పూర్తిగా తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది.